స్మితా సబర్వాల్ నుంచి వాహనం అద్దె రికవరీకి చర్యలు. 60 లక్షలకు పైగా నోటీసులు 60 లక్షలపై నోటీసు ఇవ్వాలని వ్యవసాయ యూనివర్సిటీ నిర్ణయం. ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్కు గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పనిచేసినప్పుడు వాహన అద్దె కింద చెల్లించిన 61 లక్షలను రికవరీ చేయాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ పాలక మండలి నిర్ణయించింది. ఈ మేరకు త్వరలో నోటీసులు జారీ చేయాలని భావిస్తుంది. అయితే స్మితా సబర్వాల్ తన ఇన్నోవా వాహనానికి 2016-2024 మధ్య 90 నెలల పాటు నెలకు 63,000 చొప్పున స్మితా సబర్వాల్ వాహనానికి అద్దె తీసుకున్నట్లు విశ్వవిద్యాలయ అధికారులు ఆడిట్ సందర్భంగా అకౌంట్ జనరల్కు తెలిపారు. ఆ వాహనం పవన్ కుమార్ అనే వ్యక్తి పేరిట ఉందని, ప్రతి నెల అద్దె రసీదు స్మితా సబర్వాల్ కార్యాలయం నుంచి రావడంతో తాము చెల్లించామన్నారు. ఈ చెల్లింపులను తప్పుపట్టిన ఆడిటర్లు నిధుల రికవరీకి ఆదేశించారు. దీనిపై వర్సిటీ వీసీ అల్లాస్ జానయ్య మాట్లాడుతూ, స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమే, త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తాం, ప్రభుత్వం న్యాయ నిపుణుల సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. అయితే దీనిపైన స్మితా సబర్వాల్ కూడా స్పందించారు. నిబంధనల మేరకే శాఖ తరఫున వాహనాన్ని అద్దెను చెల్లించాల్సి ఉందని, అందులో వివాదం ఏమీ లేదని స్మితా సబర్వాల్ వెల్లడించారు. తాను 2023 నవంబర్ వరకు సీఎం కార్యాలయంలో ఉన్నానని, 2024 మార్చి వరకు వాహనం అద్దె తీసుకున్నారనే విషయం అవాస్తవం అన్నారు. తాను 2023 నవంబర్ వరకే సీఎం కార్యాలయంలో ఉన్నానని, కానీ వీళ్ళు 2024 మార్చి వరకు వాహనం అద్దె తీసుకున్న విషయం అవాస్తవమని దాన్ని ఖండించారు. అయితే గత ప్రభుత్వంలో స్మితా సబర్వాల్ చాలా కీలకమైన శాఖలు నిర్వర్తించారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఆమె ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్లో ఉంటారు, కానీ వరంగల్ యూనివర్సిటీలోని తెలంగాణ యూనివర్సిటీకి దీనికి ఏంటి సంబంధం అనేది అర్థం కాకుండా విషయం. మరొకటి 2016-2024 మధ్య దాదాపు 90 నెలల పాటు 63,000 చొప్పున స్మితా సబర్వాల్ వద్ద అద్దెవారానికి బిల్లులు తీసుకుంది. అంటే 90 నెలల పాటు బిల్లులు తీసుకుంది. ఇది మొత్తం 61 లక్షలు ఉంటాయని అంచనా. 61 లక్షలు ఉంటాయని చెప్పేసి వ్యవసాయ యూనివర్సిటీ చెప్పారు. వ్యవసాయ యూనివర్సిటీ ఆడిట్ వాళ్ళు చెప్పారు. అయితే ఈ స్మితా సబర్వాల్ వాహన అద్దెపై ఆడిట్ అభ్యంతరం నిజమే అనేసి దానిపైన ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామని, ప్రభుత్వం న్యాయ నిపుణుల సూచన మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని వాళ్ళు యూనివర్సిటీ అధికారులు వెల్లడించారు.